కళ్యాణ్ గారండి మీరు పిల్లలకి ఆధారం పెట్టి పట్టాకాంతం ఇచ్చారండి. ఇంటి పట్టా కూడా ఇచ్చేశారు. ఇల్లు ఇస్తా అని చెప్పి అన్నారు. 2 సెంట్లు స్థలం కూడా ఇచ్చారు. పట్టా కూడా మొన్న ఇవ్వడం జరిగింది. పిల్లలు నిలబెట్టారండి, భవిష్యత్తు పెట్టారండి, చదివిస్తానన్నారండి. పిల్లల్ని చదివిస్తున్నారండి. నెలకు 5,000 వేస్తానన్నారండి. అది బోడి గోడలో ఉండి బరకంలో ఉన్నారండి. బరకంలో ఉంటే మేము చూడలేకపోయేవాళ్ళమండి. ఈ విషయం ఆయన చేసిన కొన్ని లక్షలాట్లు ఇది ఒక ఉదాహరణ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పవన్ కళ్యాణ్ గారు. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది కన్నా రిపోర్ట్స్. నేను మీ భరత్. ప్రస్తుతం మనం చూసినట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో మాధవపురం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ గత 2 రోజుల నుంచి ఏదైతే చిన్నారులు సోషల్ మీడియా వేదికను తీసుకుంటూ వాళ్ళ ఒక సమస్యని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో పెట్టిన వితిన్ కపుల్ ఆఫ్ 3 to 4 అవర్స్లోనే కళ్యాణ్ గారి టీంకి చేరడం జరిగింది. ఆ చేరిన వీడియో నుంచి చూసి వాళ్ళ సమస్యను తెలుసుకొని వెంటనే కాల్ చేయడం జరిగింది. అసలు కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో వాళ్ళతోటి, వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకి ఏమన్నా హామీలు ఇచ్చారో ఆ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం పదండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సార్కి నమస్కారం తెలియజేస్తున్నాను. అమ్మ నాన్న చనిపోయి ఉన్నాము, అనాథలై ఉన్నాము. అన్నయ్య వాళ్ళు వచ్చి ఒక చిన్న వీడియో చేయడంతో ఆ వీడియో పవన్ కళ్యాణ్ సార్ వరకు వెళ్ళింది. ఇలా వెళ్ళడమే కాకుండా సారు రెస్పాన్స్ అయ్యి పిఏ సార్ ఫోన్ చేసి, మధుసూదన్ సార్ ఫోన్ చేసి మాతో మాట్లాడడం కూడా జరిగింది. ఇలాగ ఏం కావాలమ్మా ఏంటి ఇలా అని చెప్పి అడగడం జరిగింది. అడిగితే మేము మాకు కావాల్సినవన్నీ కూడా అడగడం కూడా జరిగింది. అడిగితే వితిన్ సెకండ్స్లోనే సారు రెస్పాన్స్ అవ్వడం, ఇస్తామని చెప్పి హామీలు అవి చేయడం, మీకు ఏం కావాలితే అవి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడము కూడా జరిగింది. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది సార్తో. ఎంపీడీఓ మేడము తీసుకుని వెళ్ళారు, నన్ను తమ్ముడిని కూడా కలెక్టర్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళారు. సార్ మాతో కూర్చుని మాట్లాడడం కూడా జరిగింది. నేను ఉన్నాను మీతో, మీకు ఏం కావాలంటే అది చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఏమైనా కావాలా అని చెప్పి ఇంకా అడుగుతున్నారు. మాకేం వద్దు సార్, మాకు ఇవే కావాలి అని చెప్పి అడగడం కూడా జరిగింది. మాతో సార్ ఉంటా అని చెప్పి మాట ఇచ్చారు. నా కొరకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఏవైతే ఇస్తామో, మేము ఏవైతే అడిగామో అవే ఇస్తానని చెప్పి అన్నారు కదా సార్. అందులో ఇంటి పట్టా కూడా ఇచ్చేశారు. ఇల్లు ఇస్తా అని చెప్పి అన్నారు. 2 సెంట్లు స్థలం కూడా ఇచ్చారు. పట్టా కూడా మొన్న ఇవ్వడం జరిగింది. అలానే మా తమ్ముడిని నన్ను కూడా చదివిస్తా అన్నారు. అలాగే ప్రతి నెల కూడా చెరుకు 5,000 10,000 మా అకౌంట్లో వేయడం కూడా జరుగుతుంది అని చెప్పి మాట ఇచ్చారు సారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సార్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పవన్ కళ్యాణ్ గారు. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవితేజ. ఆ రోజు ఒక 4 రోజుల క్రితం నాకు భాస్కర్ అని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, తమ్ముడు ఇలా వీడియో తీయాలి, ఒక వీడియో, ఇద్దరు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నేనే చాలా బాధపడ్డాను, ఒకసారి వస్తే మనం ఒకసారి ఒక వీడియో తీసి నువ్వు చూస్తావు, ఎలా ఒకసారి వస్తే నువ్వు ఇల్లు వాళ్ళ పరిస్థితి చూసి నువ్వే తీస్తావు వీడియో అని చెప్పగానే నేను ఆ నెక్స్ట్ రోజే సాయంత్రం రావడం జరిగింది. వీళ్ళ పరిస్థితి చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. ఇది ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకెళ్ళాలని చెప్పి ఒక వీడియో చేయడం అయితే జరిగింది. వీడియో చేసిన తర్వాత ఆ ఉదయాన్నే 9 గంటలకు అలా పోస్ట్ చేసాము. పోస్ట్ చేసిన ఒక 3 అవర్స్లో మళ్ళీ భాస్కర్ అని నాకు ఫోన్ చేసి, తమ్ముడు చాలా హ్యాపీగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు మన వీడియో చూశారు, వీడియో చూసి పిఏ మధుసూదన్ గారు నాకు ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడించమని అడిగారు. ఇద్దరితో కూడా మాట్లాడించాను, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేస్తానని హామీ ఇచ్చారు అని చెప్పేసి అనగానే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వీడియో తీయడం వల్ల ఇద్దరు పిల్లల జీవితాలకి దారి చూపించిన వాళ్ళం ఏమో మనం అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో తీయడానికి గల కారణమైన భాస్కర్ గారికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక పార్ట్ అయినందుకు ఈ వీడియోలో. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే స్పందించారో ఆ రోజంతా జనసేన పార్టీ నాయకులు అందరూ రావడం జరిగింది. వచ్చి వాళ్ళకి తోచినంత సాయం, వాళ్ళు ఏ విధంగా చేయగలరో ఆ విధంగా సాయం చేసి ఈ విషయాన్ని ఇంకా త్వరగా అయ్యేలాగా
వాళ్ళ దగ్గరుండి చూసుకోవడం గట్రా జరిగింది. ఆ తర్వాత వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఎంపీడీఓ మేడంని ఇక్కడికి పిలిపించి ఇక్కడికి ఈ ఇంటి దగ్గర పిలిపించారు. పిలిపించి మొత్తం అంతా పిల్లలకి ఎలా ఉంది ఏంటని మొత్తం అంతా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఎంపీడీఓ మేడం కలెక్టర్ గారి దగ్గరికి నెక్స్ట్ రోజే కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి పిల్లలిద్దరితోటి మాట్లాడించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ పిల్లలిద్దరికీ కూడా మీ చదువు బాధ్యత మీ మొత్తం బాధ్యత అంతా నాది అని చెప్పి హామీ ఇచ్చారట. తర్వాత ఆ రోజు ఈవినింగే మన పిఠాపురం ఎంఆర్ఓ గారు ఇళ్ళ పట్టా కూడా ఇవ్వడం జరిగింది. వితిన్ ఒక 1 డేలో వీడియో పెట్టిన 1 డేలో మొత్తం అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. ఎందుకంటే పిల్లలకి ఇల్లు పట్టా 2 సెంట్లు ఇల్లు పట్టా ఇచ్చారు. ఒక 2 డేస్లో కూడా ఇల్లు పనులు కూడా మొదలెట్టేస్తానని కూడా చెప్పారు. సోషల్ మీడియా ద్వారా కూడా నేను పోస్ట్ చేసిన తర్వాత నాకు చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చాయి. అందరూ స్పందించిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. కూడా వాళ్ళు ఎక్కడెక్కడో ఎంతో దూరం నుంచి కూడా వచ్చి పిల్లలిద్దరినీ కూడా వాళ్ళకి తోచినంత సాయం చేసి వాళ్ళని అండగా ఉంటామని చెప్పి భరోసా చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. దైవం మనిషి రూపాయన అనే విధంగా ఈ పిల్లలిద్దరి జీవితాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు దేవుడై నిలిచారు. అలాగే ఎంతమంది అయితే ఎంతో దూరం నుంచి వచ్చిన సోషల్ మీడియా వేదికగా కానీ వీళ్ళకి సాయం చేసే విధంగా కూడా ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నేను ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళందరికీ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరు పిల్లల విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసింది అంతా ఇంత కాదండి. ఎందుకంటే వీడియో పెట్టిన కొద్ది క్షణాల్లోనే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి ఒక్క రోజులోనే మొత్తం అన్నీ కూడా అవగొడిచారు. పవన్ కళ్యాణ్ గారు చేసింది అంతా ఇంత కాదండి బాబు. ఎందుకంటే ఇలా చేసే నాయకుడు అసలు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రావడం మా అదృష్టం, ఆయన ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఏ నాయకుడు ఇలా చేయలేదు, చేయబోరు కూడా. ఎందుకంటే పార్టీలోకి ఎంతోమంది నాయకులు వస్తుంటారు, పోతూ ఉంటారు, అందరూ వాళ్ళ స్వలాభం కోసం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఉన్న అనాథ పిల్లలు అనే కంటే దేవుడి పిల్లలని అనమన్నారు. ఆ దేవుడి పిల్లలు 46 మందిని 5,000 చొప్పున ఇస్తూ కూడా చేస్తూ ఉండగా మళ్ళీ ఇంకో వీళ్ళిద్దరి పిల్లల్ని అందులో చేర్చుకొని వీళ్ళిద్దరికీ కూడా అండగా ఉంటూ చెరో 5,000 నెల ఇస్తూ ఆయన ఆదుకుంటున్నారు. ఇలాగ 48 మంది పిల్లల్ని ఆయన ఆదుకుంటున్నారు. నేను కూడా పార్టీని సోషల్ మీడియా వేదికగా కూడా నేను ఇది నడుపుతూ అండ్ పార్టీలో తిరుగుతూ నేను కూడా చాలా గర్వంగా ఉన్నాను, చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. మా నాయకుడు చాలా గొప్పవాడని చెప్పేసి. మా నాయకుడు చాలా అంటే పిల్లలందరినీ కూడా ఆదుకుంటున్నాడని నేనే గర్వంగా చెప్పుకుంటున్నాను. అందరితో కూడా నేను బయట కూడా మామూలుగా తిరిగినప్పుడు కూడా అందరితో కూడా మా నాయకుడిని ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా నేను అసలు ఒప్పుకునే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈ చూసాక కూడా ఎవ్వరు కూడా తిరిగి ఒక మాట కూడా మాట్లాడే వ్యక్తి కూడా లేడు. కళ్యాణ్ గారు ఇలాంటి ఎంతోమంది పిల్లల్ని ఆదుకుంటున్నారు, ముందు ఆదుకున్నారు, ఇప్పుడు కూడా ఆదుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ మందిని ఆయన ఆదుకుంటారని మేము చాలా అంటే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా థ్యాంక్ యూ అండి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు పిల్లల విషయంలో చాలా అంటే చాలా మేలు చేశారు. నేనైతే మర్చిపోలేను. నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఈ ఇద్దరు పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళిద్దరు పిల్లలు కూడా మీకు ఏం పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు మీరు? థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ గారికి వందనాలు. ఇప్పుడు వరకు కూడా వీళ్ళు అనాథలే అని అనుకున్నాం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిడ్డలై ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అయితే ఇలా బబ్బర్ సింగ్ అని అనేవారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేర్చారు. ఈ బిడ్డలని ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు. చాలా థ్యాంక్స్ బాబు, నీకు నీ రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేము. ఈ బిడ్డల్ని నీ బిడ్డలుగా నువ్వు చేర్చుకుని వీళ్ళకి కావలసినవన్నీ నువ్వు ఏర్పాటు చేస్తానని వీళ్ళకి మాట ఇచ్చినందుకు నీకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా హృదయం అయితే ఎంతో ఆనందంగా పొంగుతుంది. లేకపోతే ఈ బిడ్డలు బతికి ఏమైపోద్ది తండ్రి, ఇదేంటి ఎవరు చూస్తారు, ఎవరుంటే మాత్రం ఎవరు చూస్తారు, ఎవరి వాళ్ళకి చెరిపోతున్నాయి. ఈ బిడ్డల్ని ఎవరి ఇంటికాడ పెట్టుకుంటారు, ఎవరు చూస్తారని చాలా బాధపడ్డాను తండ్రి, చాలా బాధపడ్డాను బాబు నేను. కానీ నా మనసులో మాట, నా మనసులో బాధ మీరు ఎరిగినట్టు ఈ బిడ్డలని ఇద్దరిని మీ బిడ్డలుగా చేర్చుకుని ఎంతగానో ఈ బిడ్డలకు ఆదరవు పెట్టి ఈ బిడ్డలను ఎంతగానో ఆదరించినట్టు మీకు చాలా థ్యాంక్స్ బాబు. మీ హృదయపూర్వక వందనాలు పవన్ కళ్యాణ్ బాబుకి. మీకు ఎంతగానో రుణపడిపోయి ఉంటాం. మీ రుణం మేము తీర్చుకోలేము. మా జీవితం ఉన్నంత వరకు కూడా నేనైతే నా జీవితం ఉన్నంత వరకు కూడా నీ రుణం మా పిల్లలకి ఎలా చేశారు పవన్ కళ్యాణ్ గారే నేను ఎక్కడెక్కడికి వెళ్ళినా చెప్పుకుంటాను. అందరితో చెప్పుకుని మీరు చేసిన మేలుకి నేను రుణపడి ఉంటానని
మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకి తల్లి తండ్రి లేరండి. తల్లి తండ్రి లేని దాని మీద వాళ్ళు అనాథ పిల్లల కింద ఉండిపోతుంటే మేము చూడలేక మేము వాళ్ళు ఎవరో వస్తే ఈడియా తీసారండి. తీస్తే నేను భాస్కర్రావు గారు వచ్చారంటండి. భాస్కర్రావు గారు వస్తే ఏదో నాకు వచ్చినట్టు నేను మాట్లాడేసానండి. కళ్యాణ్ గారండి మీరు పిల్లలకి ఆధారం పెట్టి పట్టాకాంతం ఇచ్చారండి. పిల్లల్ని నిలబెట్టారండి, భవిష్యత్తు పెట్టారండి, చదివిస్తానన్నారండి. పిల్లల్ని చదివిస్తున్నారండి, నెలకు 5,000 వేస్తానన్నారండి. అదో భవిష్యత్తు తిట్టారండి. కాగితం ఇచ్చారండి. పిల్లలకి ఇల్లు కట్టింతానన్నారండి. బోడిగోడలో ఉండి బరకంలో ఉన్నారండి. బరకంలో ఉంటే మేము చూడలేకపోయేవాళ్ళమండి. మాకు ఏ దారి లేక పెట్టి పరిస్థితి లేకండి పిల్లల్ని చూసి బాధపడ్డాం కానండి మేమేమి చేయలేకపోయామండి. చేయలేకపోయి పిల్లల్ని అలాగా చూసేవాళ్ళమండి. అంతేగానండి ఏమి చేయలేదు. కళ్యాణ్ గారండి మీరు ఇంత బాగా బేగా ఇంత వరకు మీరు చేస్తారని మేము అనుకోలేదండి. పిల్లల్ని బాగా బాధ్యతలో పెడతారని అనుకోలేదండి. మేము పిల్లల్ని బాగా చూసారండి. ఏదో ఈడియా తీస్తున్నారే మాకేం తెలుసు అనుకున్నాం కానండి మీ దాకా అంత బేగా అందుతుంది అనుకోలేదండి. అంతేగానండి మీరు చేసిన మేలు ఇప్పటికీ మర్చిపోలేవండి. మీకు ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నా పేరు కరణ వీరభాస్కర్. అయితే గత 2 రోజుల నుంచి ఈ పిల్లల సమస్య అందరికీ తెలిసిందే. తల్లిదండ్రులను కోల్పోయి ఒక భయానక బాధా పరిస్థితిలో ఉన్న ఈ పిల్లల్ని చూసి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాం. అంటే ఏం చేసినా తక్షణమే చేయాలి, అంతకుమించి టైం లేదు అనే ఉద్దేశంతో నేను రవి కలిపి వచ్చి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిందండి. అదేంటో అనూహ్యంగా మేము వీడియో పెట్టిన 4-5 గంటల లోపే కళ్యాణ్ గారు ఫేషియల్ నుంచి ఫోన్ రావడం, కళ్యాణ్ గారు వీడియో పిన్ టు పిన్ విన్నారు అని స్వయాన కళ్యాణ్ గారు పిఏ మసూదన్ గారే ఫోన్ చేసి ఈ పిల్లల్ని కాన్ఫరెన్స్లోకి తీసుకుని వీళ్ళకి ఏ విధమైన సాయం కావాలి అని వాళ్ళనే అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే తర్వాత సోషల్ మీడియాలో అనేక మంది చాలామంది ఫోన్లు చేయటం, కొంతమంది నేరుగా ఇక్కడికే రావటం, ఎవరి రీతిలో వాళ్ళు స్పందించి అనేక రకాల సహాయ సహకారాలు అందించడం జరిగిందండి. అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి మసూద్ గారు ఏదైతే చెప్పారో మేము అడిగిన విధంగా పిల్లలకి ఒక ఇల్లు కావాలని అడిగాం. ఒక సైటు పట్ట నిన్ననే ఇచ్చారు. వారం రోజుల్లో ఇల్లు పనులు కూడా మొదలెడతామని చెప్పారు. ఈ పిల్లలిద్దరికీ ఎవరైతే 46 మంది దేవుడి బిడ్డలకి నెల 5,000 ఇస్తున్నారో అదేవిధంగా ఆ లిస్టులో వీరిద్దరిని చేర్చి వచ్చే నెల నుంచి ప్రతి నెల చెరుకు 5,000 ఇవ్వడానికి అంగీకరించారు. వీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు వీరు కోరిన విధానంలో చదువు చెప్పించడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుంది. ఆ బాధ్యత నాది అని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగిందండి. ఈ మొత్తం ప్రాసెస్లో కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, మధుసూదన్ గారు ఎవరి పాత్ర వాళ్ళు చాలా 100% నిష్కల్మషంగా చేశారండి. మేము వీళ్ళకేదో సాయం అందాలి అనుకున్నాం. మేము అనుకున్న దానికంటే ఎక్కువ రీతిలో సాయం అందింది. అంటే వీడియో పెట్టే ముందు మాకు ఒకటే ధైర్యం, కళ్యాణ్ గారి దగ్గరికి చేరుతుంది, నెల వద్దో 2 నెలలు వద్దో 3 నెలలు వద్దో, చేరినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అని అనుకున్నాం. కానీ అతి కొద్ది సమయంలో 4-5 గంటల లోపే ఇలా జరగడం, కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఈ విషయం ఆయన చేసిన కొన్ని లక్షలాట్లో ఇది ఒక ఉదాహరణ అంతే. ఇలాంటివి ఆయన దృష్టికి వెళ్తే కొత్త ఏం కాదు. ఇంత బాగా స్పందించిన అందరికీ, ఈ విషయంలో సహకరించిన సోషల్ మీడియా వారికి, ఈ ఇన్స్టా ద్వారా చూసి స్పందించిన ఎందరో సోదరులందరికీ మా నమస్కారాలు తెలియజేస్తున్నాం.